కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని మహిమలు అనంతమని తెలిసినప్పటికీ ఎందరో స్వామి మహిమలు ప్రత్యక్షంగా చూసి తరించిన సంగతి తెలిసినప్పటికీ అలాంటి కొందరిలో మాన్రో కూడా ఒకరు. ఆయన పేరుతో వచ్చినవే ఈ మాన్రో గంగాలాలు. సుమారు 1800 ప్రాంతంలో తిరుమలలో అన్ని రకాల శ్రీవారి కైంకర్యాలకు, ప్రసాదాల నివేదనకు, భక్తులకు ప్రసాదాల వితరణ కోసం ఎక్కువగా వెదురు బుట్టలు వాడేవారు. అప్పట్లో భక్తుల సౌకర్యం కోసం పెద్దగా హోటల్స్ ఉండేవి కావు. చాలా వరకు అన్నసత్రాలు, ధర్మసత్రాలు భక్తుల ఆకలిని తీర్చేవి. అటుపైన దేవుని ప్రసాదాలు ఉండేవి. అప్పట్లో తిరుమలలో భక్తులకు బుట్టల్లో ప్రసాదాలు పంచిపెట్టేవారు. అవే భక్తుల కడుపు నింపేవి. అక్కడక్కడ రామానుజ కూటముల ద్వారా కూడా అన్న సంతర్పణ కూడా జరిగిన ఆలయంలో పంచిపెట్టే ప్రసాదాలే ఆనాటి భక్తులకు ప్రధాన ఆహారం. అలాంటిది 18వ ప్రాంతంలో ఈస్ట్ ఇండియా కంపెనీలో గవర్నర్గా పనిచేసిన అధికారి పేరు థామస్ మాన్రో. మరీ ముఖ్యంగా రాయలసీమ, కంచి ప్రాంతం ఆయన ఏలుబడి కింద ఉండేది. మాన్రో అసలైన క్రైస్తవ పద్ధతులు పాటించే విదేశీయుడు. భారతీయ హైందవ సనాతన ధర్మం పట్ల ఎటువంటి గౌరవ భావం లేనివాడై ఉద్యోగరీత్యా చాలాసార్లు తిరుమల వచ్చినా ఒక్కసారి కూడా శ్రీవారి దర్శనం చేసుకోకుండానే తిరిగి వెళ్ళిపోయేవారు. ఆ రోజుల్లో తిరుమలకు వచ్చిన భక్తులకు గుడి బయట ప్రసాదాలు పెద్ద మొత్తంలో పంచిపెట్టేవారు. అప్పట్లో శ్రీవారికి ప్రధాన ప్రసాదంగా పొంగలి, పులిహోర, దద్దోజనం మొదలైన ప్రసాదాలు నివేదించేవారు. శ్రీవారి ప్రసాదాలను భక్తులు ఎంతో భక్తితో అక్కడ నేల మీద కూర్చుని ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకుని చేతులతో తన్మయత్వంలో తినడం చూసి థామస్ మాన్రోకి ఒక రకమైన అసహ్యం వేసింది. స్వతహాగా విదేశీయుడు కావున అలా నేరుగా చేతులతో ప్రసాదాన్ని తినడం చూసి అది ఆరోగ్యకరమైన పద్ధతి కాదని, శుచి శుభ్రత లేకుండా అలా అందరూ కలిసి ఒకే చోట నేరుగా ప్రసాదాలు చేతితో తినడం వల్ల లేనిపోని అంటు వ్యాధులు, కడుపు నొప్పులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయని ఆ విధానాన్ని వ్యతిరేకించాడు. వెంటనే తన అధికారాన్ని ఉపయోగించి తిరుమలలో భక్తుల శ్రీవారి ప్రసాదాలు తినకుండా ఆదేశాలు జారీ చేశారు. ఏ కడుపు నొప్పిని సాకుగా చూపించి భక్తుల ప్రసాదాలు తినే విధానాన్ని థామస్ మాన్రో రద్దు చేశారో శ్రీవారి లీలా ప్రభావంతో అదే తీవ్రమైన కడుపు నొప్పి ఆయనకు వచ్చింది.